Hi madam, how are you? Fine Rajesh, నువ్వెలా ఉన్నావు? బాగున్నా? Hi. Welcome to our live Rajesh, welcome to our live. Just 1 minute, I am coming. Fine మేడం, ఫైన్. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి. మా కోటి గారు వచ్చారా స్కూల్ నుంచి? హౌస్కి మేడం వచ్చింది ప్లస్ రాసుకుంటాంది. అట్లే 1 మిస్టేక్ కూడా లేకోకుండా క్వశ్చన్ ఆన్సర్స్ గ్రామర్ రాసిందంట. ఫుల్ హ్యాపీ అసలు. ఒక్క లెటర్ కూడా రాంగ్ రాలేదంట. షన్ను నీవు రాసిండే గ్రామర్ ప్లస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తా వస్తుంది ఉన్నది. హాయ్ చెప్పి హిస్టరీ అంటే చెప్తాది రాజేష్. విను, చెప్పు ఏమేమి చేసినావు ఈరోజు? నేను కనిపించేటట్లా ఉండు, నీకేం ప్రాబ్లం? ఏమది? ఓకే, ఇది గ్రామర్ పార్ట్. చెప్పు, జరిగిన సంఘటన చెప్పు. నిన్న ఆఫ్టర్నూన్ ఈ రోజు మార్నింగ్ వరకు అంత క్వశ్చన్లు 5 సార్లు స్లిప్ టెస్ట్ రాసిన తర్వాత లాస్ట్ లో మేడం అన్ని స్లిప్ టెస్ట్ పెట్టినందుకు ఒక్క రాంగ్ కూడా పోలేదు. క్లాస్ అందరి పైకి ఫస్ట్ 10 minutes లో అయితే క్వశ్చన్స్ నేర్చుకుని 10 minutes, ఓన్లీ నాకు రాసే ఓన్లీ 20 minutes పట్టింది అంతే. చూడండి, బాగా గుర్తించుకొని రాసిన. సూపర్ గుడ్ గర్ల్, కీప్ ఇట్ అప్. ఓకే, యూ కెన్ గో. ఇంకేం రాజేష్, ఇంకేమైనా మాట్లాడతావా? చెప్తాను హిస్టరీ అంతా. ఈ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్. గ్రామర్ పాయింట్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్ ఆన్సర్? క్వశ్చన్స్ ఎన్ని? 9 క్వశ్చన్స్ గ్రామర్. ఒకటి బిగ్ క్వశ్చన్, 4 బిగ్ క్వశ్చన్స్, అవి 3 lines క్వశ్చన్స్. అమ్మో, నువ్వు చాలా గ్రేట్ తల్లి. కానీ నువ్వు పెద్ద మంకివే. సాయంత్రం పూట అనకూడదు రాజేష్, అనకూడదు. ఆంజనేయ స్వామి కదా, అందులో ఇది ఇప్పుడు కార్తీక మాసము, మాలేసింటాడు కదా, అనకూడదు. లేదన్నా, అట్లాంటిది ఏం లేదన్నా. ఇంకేంటి రాజేష్? అన్నిట్లోన బాగుంటుంది రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, బట్ ఒక్క విషయంలోనే పాప చాలా సఫర్ అవుతుంది. సఫర్ అంటే ఏం లేదు, వాళ్ళ డాడీ వర్క్ మీద పోవడము, కరెక్ట్గా ఇంట్లో లేకపోవడము, అది కొంచెం ఒక డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకు వర్క్ మీద మనం కొన్ని నిమిషాలు పిల్లలతో షేర్ చేసుకోలేము కాబట్టి అందులో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను డాడీని మొన్న చూసాను, 2 days అండి చూడలేదు అది అని. బట్ కొంతమంది ఏం చేస్తారు